లోకేష్ కౌంటర్ నాడు బాబాయిని చంపి కత్తి మా చేతిలో పెట్టారు. ఇప్పుడు వైఎస్ఆర్ ఏవియేషన్స్తో హెరిటేజ్కి సంబంధం పడగొడుతున్నారు. జగన్ వైసీపీ అన్ని తప్పుడు ఆరోపణలు, నాడు మాపై పెట్టినవన్నీ తప్పుడు కేసులు మీడియాతో మంత్రి లోకేష్ చిట్ చాట్ అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే పరిమళించిన మానవత్వం అంటూ కర్నూలు జిల్లా చిన్నారి పునర్వికకు ప్రజల ఆపన్నహస్తం. ఆంధ్రజ్యోతి కథనంతో స్పందించిన హృదయాలు. 10 కోట్ల వరకు క్రౌడ్ ఫండింగ్. ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ నుంచి 50 లక్షలు. 16 కోట్ల ఇంజక్షన్తో చిన్నారి బ్రతికే అవకాశం. మిగిలిన 6 కోట్ల కోసం లోకేష్కి తల్లిదండ్రులు విజ్ఞప్తి. ఆ డబ్బు సమకూర్చే బాధ్యత తీసుకుంటానని మంత్రి హామీ అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే గొంతు నులిమి ఇసుక దెబ్బల్లో పూడ్చి రెండో పెళ్లి చేసుకున్నాక కన్నబిడ్డనే కడతీర్చిన తల్లి అమ్మమ్మ ఫిర్యాదుతో తిరుపతి జిల్లాలో వెలుగు చూసిన దారుణం. భార్యాభర్తల అరెస్ట్, మరొకరి కోసం గాలింపు అన్నటువంటిది హైలైట్ చేశారు. కాకపోతే సార్ సోదాలకు వస్తున్నాం అంటూ ఐపీఎస్ సంజయ్పై ఏసీబీ ప్రేమ తనిఖీల సమాచారం ముందుగానే లీక్. ఆపై 3 రోజుల తర్వాత సోదాలు. ఈలోపై మొత్తం ఫర్నిచర్ తరలింపు. తనిఖీల్లో ఏమీ దొరకలేదంటూ నివేదిక. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకుంటూ జిగితే ఆయన ఇంట్లో వెంటనే ఏసీబీ సోదాలు చేస్తుంది. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్న వాళ్ళ కేసులో బంధువులు స్నేహితుల ఇళ్లలోని అధికారులు తనిఖీలు చేస్తారు. ఇవన్నీ వెంటనే జరిగిపోతాయి. కానీ ఐపీఎస్ అధికారి సంజయ్ విషయంలో ఏసీబీ మమకారాన్ని చూపించుకుంది. ఆయన ఇళ్లలో ఉన్న సామాగ్రిని మొత్తం మాయం చేసిన తర్వాత తిరిగ్గా వెళ్ళి సోదాలు చేసి అక్కడ ఏమీ లేవని నివేదిక రాసుకుంది. 4 రోజుల క్రితం జరిగిన వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అగ్నిమాపక శాఖల యాప్ రూపకల్పన సంబంధించి సుమారు 1,05,00,000 రూపాయల నిధులను దుర్వినియోగం చేశారన్న అభియోగాలపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో సంజయ్ ప్రధాన నిందితుడు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆయన కోర్టులో లొంగిపోయి తర్వాత బెయిల్పై విడుదలయ్యారు. నిజానికి కేసు నమోదు చేసిన వెంటనే సంజయ్కి సంబంధించిన ఇళ్లలో సోదాలు జరపాల్సింది, కానీ అలా చేయలేదు. ఆయనకి ఎక్కడెక్కడికి ఇళ్లున్నాయో ఏసీబీ అధికారులకు స్పష్టంగా తెలుసు. సంజయ్కి హైదరాబాద్ బేగంపేటలో కుందన్బాగ్లో ఉన్న కంట్రీ క్లబ్ అపార్ట్మెంట్లో ఓ ఫ్లాట్ ఉంది, గుంటూరులోనో ఫ్లాట్ ఉంది. ఈ 2 కాకుండా కుందన్బాగ్లో ఉన్న ఐపీఎస్ అధికారులు క్వార్టర్స్లో ఉంటున్న సమాచారం. సంజయ్ సిఐడి చీఫ్గా, అగ్నిమాపక శాఖ ఏడీజీగా పనిచేసిన సమయంలో సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి ముడుపులు వస్తు రూపంలో తీసుకున్నారన్న ఆరోపణలు. కంట్రీ క్లబ్ అపార్ట్మెంట్లో ఖరీదైన సామాగ్రిని పెట్టించారు. ఈ నెల 19న సంజయ్ ఇళ్లలో చేసి సోదాలు జరపాలని నిర్ణయించారు. అప్పుడైనా యుద్ధ ప్రాతిపదికన సోదాలు జరిపారంటే అది లేదు. తిరిగి నెల 23న పనిచేశారు. కానీ 20వ తేదీన సోదాల సమాచారం సంజయ్కి చేరింది. దీంతో ఆయన కంట్రీ క్లబ్ ఫ్లాట్లో ఉన్న సామాగ్రిని మరో చోటికి తరలించేశారు. అదే ఫ్లాట్లో తాను ఏర్పాటు చేసుకున్న ఖరీదైన స్విచ్ బోర్డును సైతం మార్చేశారు. కుందన్బాగ్లో ఉన్న క్వార్టర్స్, గుంటూరులోని అపార్ట్మెంట్లో ఉన్న సామాగ్రిని మొత్తం స్నేహితులు, బంధువులకి తరలించేశారు. ఇదంతా పూర్తయిన తర్వాత ఏసీబీ అధికారి తీరిగ్గా సోదాలకు బయలుదేరారు. ఈ నెల 23న 3 ఇళ్లలో సోదాలు చేశారు. అక్కడ 3-4 లక్షల నగదు మీద ఇతరత్ర ఏమి లభించలేదు. నివేదిక రాసి అధికారులకు సమర్పించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం ద్వారా తెలిసి సోదాలపై లీకులు ఇచ్చేసి ఆ తర్వాత 3 రోజులకు వెళ్తే ఇంకే ఉంటుంది అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే సునీల్ నాయక్పై